రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను చేరవేసేలా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన సాగిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా సత్యనారాయణ రెడ్డి తెలిపారు. ఈ మేరకు గంటా సత్యనారాయణ రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో అప్పుల రాష్ట్రంగా మార్చారని, రేవంత్ రెడ్డి పాలన పగ్గాలు తీసుకున్న తర్వాత అన్నింటినీ చక్కదిద్దుతూ రాష్ట్రాన్ని సంక్షేమంలో అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతున్నారని తెలిపారు. రాజు ఆరోగ్యశ్రీ, సన్నబియ్యం, రైతు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, 200 యూనిట్ల ఉచిత కరెంటు లాంటి పథకాలను అమలు చేస్తున్నారని, రానున్న 2 నెలల కాలంలో 2వ సంవత్సరం పరిపాలన పూర్తి అవుతుందన్న సందర్భంగా డిసెంబర్ 9 సోనియా గాంధీ పుట్టినరోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరిన్ని పథకాలను ప్రజలకు అందించే కార్యాచరణ చేపడుతున్నారని తెలిపారు. లేనిపోని అబద్ధాలను చెబుతూ ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో బలహీనం చేయాలని చూస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వాటిని తిప్పికొడుతూ ప్రజాప్రభుత్వంలో ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా చూడాలని గంటా సత్యనారాయణ రెడ్డి కోరారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ప్రభుత్వం ఏర్పడ్డదో, ప్రజాపాలన ఏర్పడ్డనప్పుడు అప్పటి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేకమైనటువంటి 6 గ్యారంటీల సంక్షేమ పథకం 6 గ్యారంటీలు ఇస్తూ అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ మరి ప్రతి ప్రాంతంలో ప్రతి వ్యక్తికి ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు పోవాలనేదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కి 2 సంవత్సరాలు పూర్తవుతుందా? ఇప్పుడు 2 సంవత్సరాలు కాబోతుంది. అతి 2 నెలల్లో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంటింటికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసేటువంటి ప్రజలకు ఏమేమి సంక్షేమ పథకాలు చేస్తున్నాయో ప్రతి ఇంటికి కూడా చేరేటువంటి కార్యక్రమం మరి అటు కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, ఇటు క్యాబినెట్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇప్పటికే ఆరోగ్యశ్రీ ఇస్తున్నాం, సన్న బియ్యం ఇస్తున్నాం, తర్వాత పింఛన్లు ప్రతి నెల ఇస్తున్నాం, ఉద్యోగాలు చేసేటోళ్లకు ప్రతి 1వ తారీఖు నాడు జీతాలు బయట చేస్తున్నాం, ఇందిరమ్మ ఇల్లు ప్రతి కాన్సెన్స్కి ఇచ్చేటువంటి కార్యక్రమం పెట్టుకున్నాం. అలాంటి తర్వాత బస్సు కూడా మహిళలకు ఉచితంగా ఇస్తున్నాము. 2 సంవత్సరాలు ఇంకొక 2 నెలలైతే డిసెంబర్ 9వ తారీఖు సోనియా గాంధీ పుట్టినరోజు వరకు 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఈ భారతదేశంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ప్రభుత్వం అంటే ఒక మోడల్గా తయారు చేసే అటువంటి కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం. అంతేకాకుండా కూడా మరి న్యూ సిటీ ఏర్పాటు చేయడము, మెట్రో అడిషనల్గా డెవలప్ చేయడము, మూసీ నది కార్యక్రమాలు చేపట్టడం, రింగ్ రోడ్ 6 కార్యక్రమాలు చేపట్టడం, ఇట్లాంటి అనేకమైనటువంటి కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే ప్రతిపక్షాలకు మరి వాళ్లకు ఎక్కడ మరి బుద్ధి లేదో తెలియదు కానీ అలాంటి ధృవప్రచారాలు చేసే కార్యక్రమం పెట్టుకున్నారు. డిసెంబర్ 9వ తారీఖు సోనియా గాంధీ పుట్టిన నాటికి ప్రతి ఇంటికి కూడా రేవంత్ రెడ్డి చేసే అసలు పథకాలను తీసుకుపోయే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. అశోక్ హాస్పిటల్ గోదావరిఖని, డాక్టర్ అశోక్ ఎంబీబీఎస్ డిఎన్బి జనరల్ సర్జరీ, జనరల్ లేజర్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్, ఎక్స్ సర్జన్ సింగరేణి హాస్పిటల్ గోదావరిఖని సారథ్యంలో ప్రారంభించబడింది. మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు, చీముగడ్డలు, కడుపులో నొప్పి, అపెండిక్స్, గాల్ బ్లాడర్, వారికోస్ వీన్స్, ఫైల్స్, ఫిస్టులా, కుటుంబ నియంత్రణ, కొవ్వు గడ్డలకు చికిత్స, ఆపరేషన్లు చేయబడును. లేజర్ ద్వారా అర్షములకి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత. అశోక్ హాస్పిటల్, పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్, పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా, స్వతంత్ర చౌక్, గోదావరిఖని. సెల్ నంబర్ 7680917248.